హాయ్ గైస్, దిస్ ఈజ్ భువనేశ్వర్ చక్రవర్తి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హైన్ గార్డెన్స్. ఇది మామూలుగా ఏంటంటే ఇలా ఇయర్ ఎఫెక్ట్ అయింది కదా, సో దానివల్ల ఇవి చూడండి సర్కాస్పురియా మచ్చలు. ఇవి ఏ సర్కాస్పురియా ఇట్లా ఉంటుంది. సో ఇది మామూలుగా కొంచెం రాలేదు. ఇవి మా శ్రీగంధం చెట్లు చూడండి, ఇంటర్ కల్టివేషన్ చేస్తున్నారు శ్రీగంధంలో. యాక్చువల్లీ ఎన్ని ఏళ్ళకి ఇస్తారండి ఇది పంట? ఎన్ని ఏళ్ళకి వస్తుంది? 15 సంవత్సరాలు ఉండాలి. 20 సంవత్సరాలు ఉండాలి. ఓకే, దానిమ్మ చెట్లు అంత చిక్కు అంత కొంచెం గలీజ్ ఎక్కువ ఉంది, తీసేసుకోండి. తీసుకొని 3-4 స్ప్రేలు బాగా చేయండి. ఇదంతా చూడండి మచ్చ రొంత ఎక్కువ ఉంది చూడండి. దగ్గరికి వెళ్ళినా కూడా కనిపిస్తుంది. ఇగో ఇది ఎక్కువ ఉంది. ఇగో ఈ సర్కాస్పురియా అంటారు దీన్ని. ఇది వస్తే ఇది ఎక్కువ వస్తే కానీ 13 వారం రోజుల్లోనే కాయలన్నీ రాలిపోతాయి. ఇది డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది, పగిలిపోతుంది కదా ఇట్లా. ఇది ఎక్కువ ఉంటే కానీ వేస్ట్, నీకు అసలు నిలబడదు. ఇవ్వండి చెట్టు మీద అసలు బ్లైట్ కంటే డేంజర్ ఇది. నేను అదే దీన్ని తీసేసి కట్ చేసి అసలు వెళ్ళకూడదా? కొన్ని రోజులు మామూలు రెస్ట్ వదిలేండి, దీనిని రెస్ట్ వదలండి కొన్ని రోజులు. నీళ్ళు అసలు పెట్టద్దండి. ఏం లేదన్నా కొమ్మల మీద ఏదైనా బ్లైట్ ఉందేమని చూపిద్దామని చూస్తున్నా. ఎక్కడ కనబడట్లేదు. ఈ సర్కాస్పురియా ఎక్కువ ఇదే సర్కాస్పురియా. ఇక మామూలు ఇది ఆంథ్రనోస్లో సబ్ డివిజన్ అనమాట. ఇకండి ఎక్కడ నేను బ్లైట్ అంతే బ్లైట్ ఎత్తుకుతుంటే బ్లైట్ ఏం కనబడట్లేదు నీతో. ఇక్కడైతే నాకు ఇప్పటివరకు ఈ సర్కాస్పురియానే. ఇది అదే ఎక్కువ ఉంది, సర్కాస్పురియా ఎక్కువ ఉంది. మిగతా నాకేం కనిపించట్లేదు. కానీ సో కింద కొమ్మలన్నీ కత్తిరించుకుంటుండాలి. ఈ మహా కానీ 15 ఏళ్ళు పడుతుంది అంటే చూడండి. ఇది శ్రీగంధంలో ఇంటర్ కల్టివేషన్ జైన్ మొక్కలేనా? జైనే ఏంటంటే అంత సతవంత అయిపోయింది. అందుకే ఈ కలర్ ఉండు కూడా జైన్ ఇట్లా నలుపు ఉండాలి బాగా. వదిలేసి ఇంకా ఏం పెట్టట్లే, కూడా పెట్టలే, ఎందుకంటే ఇంకా పంట లేదు. ఓకే, సో ఇది చెట్లు చూడండి మామూలు సీతాఫలం జామ కదా. ఓకే, సో జామ చెట్లు ఇవి. జామ అంటే ఇంటర్ కల్టివేషన్ అక్కడక్కడ అంటే మొత్తం అంతా శ్రీగంధం పెట్టేశాడు. సో అక్కడక్కడ మాత్రమే పెట్టినారు. ఇట్లాంటివన్నీ ఉంచేసుకో, బయటకు తీసేసుకోండి. ఇవన్నీ అంత ఏరేయండి అన్నీ. తర్వాత ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ప్రూనింగ్ చేసేయండి. ఫస్ట్ కటింగ్ చేయాలి. కటింగ్ చేసి గలీజ్ అనేది ఉండదు కిందంతా. ఇంకోటి ఏంటంటే ప్రాపర్గా వాటర్ సూట్స్ బాగా మెయింటైన్ చేసుకుంటే ఇవన్నీ ఎత్తు పెరిగిందంతా వాటర్ సూట్ కింద భూమిలోంచి పైకి వచ్చినాయి. అవి పెరిగితేనే మందు కొట్టలేక మందు పడక మీ దాంట్లో తెగులు మొదలవుతున్నాయి. అది గుర్తుపెట్టుకోండి అండి. ఇదిగోండి చూడండి, కావాలంటే ఎక్కడైనా అదే ఇష్యూ నాకు కనపడుతుంటుంది. ఇంకా అంతకంటే ఏం ఇష్యూ ఏం కనపడట్లేదన్న మీ దాంట్లో. సో బ్లైట్ అనేది నాకేం బ్లైట్ కనపడలే, నాకు ఈ సర్కాస్పురియానే కనపడుతుంది తోటలో. సో మామూలు జాగ్రత్తగా చేసుకోండి, అది బ్లైట్ కాదు సర్కాస్పురియానే. ఇదే డేంజర్. బ్లైట్ వస్తే కానీ అది ఒకటేసారి ఇంత ఎక్స్టెన్సివ్ వారం లోపల తోట అయిపోతుంది అన్న. ఇది వస్తే ఇది కంట్రోల్ చేసుకోవచ్చు, దానిలా కాదు ఇది సర్కాస్పురియా. బ్లైట్ ఏంటంటే ఇంకొకసారి వస్తే ఇబ్బంది పెడుతుంది. సో అది డిఫరెన్స్ ఉంటుంది అన్న మీకు తేడా. చెట్లు ఏంటంటే ఓవర్ అయిపోయినాయి అంటే మీరు మామూలుగా సరిగా పట్టించుకోక ఇవి ఇంత ఉండకూడదు. లోడ్ ఉంటే ఇంత రాదన్న, ఇట్లా పెరగదు. ప్రాపర్గా మెయింటైన్ చేసుకోండి, బాగా వస్తుంది తోట. నాకేం ఎక్కడ కొమ్మల మీద కూడా ఎక్కడ బ్లైట్ ఏం కనబడట్లేదు. మీరు నేను ఏదైనా చూపిద్దామన్నా కూడా నాకు కనిపించలేదు సార్. కొంచెం బాగా ఎండబెట్టండి చెట్లు, వదలద్దు. ఒక 2 నెలలు వదలద్దండి, ఇంకా బెట్టకు పోనివ్వండి. ఇంకా ఆల్రెడీ రెస్ట్. అదే క్రాప్కి పోదామని కొన్ని రోజులు ఇదంతా కటింగ్ వేయి చూడండి, అది జాగ్రత్తగా. ఇది మా కటింగ్ ఇప్పుడు చేయొచ్చు. జామ పూత చూడండి ఇట్లుంటుంది. అదే ఇది ఇంటర్ కల్టివేషనే కదా. ఇంకా చూడండి మీ అదొకటి చేసుకోండి. ఫస్ట్ దీన్ని అంతా చిక్కు ఇడిపించుకోండి. మీకు చెట్టు అనేది అంచనాకు వస్తుంది, ఎంత పెరిగింది ఎంతలా ఉంది స్టెమ్ అనేది కూడా. మీకు అసలు నాకే ఏం కనపడట్లేదు చూడండి. మందు కొట్టినా కూడా ఎక్కడ పడుతుంది లోపలికి మీరు చెట్టుకి. సో అది మెయిన్ అండి. కొంత బాగా సాయిల్ అప్లికేషన్ చేసుకొని రాసిస్తాను, చేసుకొని నీట్గా చేసుకోండి సార్. హెల్ప్ చేస్తాను సార్. ఓకే గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హైన్ గార్డెన్స్.